టీనీ న్యూస్ కు స్వాగతం. త్వరలో ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు మంత్రి దుర్గేష్ అన్నారు. నంది అవార్డుల ఎంపిక నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేవని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. 2019-2024 మధ్య అమలైన విధానాలను కొనసాగించేలా లేదా పాద పద్ధతులను తీసుకెళ్లేలా దానిపై కసరత్తు జరుగుతుందని వివరించారు. త్వరలో నంది అవార్డులను ప్రారంభిస్తామని వెల్లడించారు. అలాగే నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కవులు కళాకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 1924లో ఉన్నటువంటి విధానం, వీటన్నిటిని సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లో తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్ తో టైఅప్ అయ్యారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన వారు కూడా సరైన సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తీసినటువంటి ఏ సినిమా షూటింగ్ అయినా సరే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇంకా నంది అవార్డుల విషయంలో కూడా మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. నంది అవార్డులను తప్పనిసరిగా నిర్వహిస్తాం. అయితే మనకి గతంలో ఉన్నటువంటి పరిస్థితి, మధ్యలో 1924లో ఉన్నటువంటి విధానం, వీటన్నిటిని సమీక్షించుకుని ఒక పూర్వం నుంచి ఉన్నటువంటి వాటికి ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలనేటువంటి దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. జరిగిన వెంటనే నంది అవార్డులు కూడా ఇస్తాం. నంది నాటకోత్సవాలు కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా మీరే గమనిస్తే మీరు 2019-24 మధ్యలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు చూస్తే కళాకారులు, రచయితలు, కవులు లాంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు గుర్తింపు ఉంది. ఇవాళ మనం ఇస్తున్నటువంటి అనేక పురస్కారాలు, ఉగాది పురస్కారం కానివ్వండి, కళారత్న కానివ్వండి, అదేవిధంగా మొన్న కందుకూరి పురస్కారాలు కానివ్వండి, గుర్రం జాషువా గారి ఉత్సవాలు కానివ్వండి, ఇలాగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రతి ఒక్కరి పేరుతోటి రాష్ట్ర పండుగలు నిర్వహించడంతో పాటు ఎవరైతే కళాకారులు, జానపద కళారూపాలు ఉన్నాయో వాటన్నింటినీ ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. కనుక ఇవాళ అద్భుతమైనటువంటి ప్రగతిని 21 నెలల్లో తీసుకురాగలిగాం. సినిమాకి ఇంకొంచెం గట్టిగా పనిచేయాల్సి ఉంది. ఖచ్చితంగా పనిచేస్తాం. దాన్ని కూడా తీసుకొస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తూ పీవీఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు త్వరలోనే మంచి రూపంలో దీన్ని తీసుకొచ్చి హైత్ లాంటి పెద్ద గ్రూప్ తో టైఅప్ అయ్యారు. వాళ్ళ ఆర్కిటెక్చర్ కూడా ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన వారు కూడా సరైన సలహాలు ఇచ్చి ఒక మంచి 5 స్టార్ హోటల్ ఇక్కడ ఏర్పడితే తద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగా పర్యాటక రంగానికి గమ్యస్థానంగా విశాఖపట్నాన్ని తయారు చేయడంలో వీరు కూడా ఒక భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.